సమ్మక్క సారక్క జాతర ప్రపంచంలోనే గిరిజనులు నిర్వహించే అతిపెద్ద జాతరగా ప్రసిద్ధికెక్కింది. భారతదేశంలో కుంభమేళా తర్వాత ఆ స్థాయిలో భక్తులు హాజరయ్యేది ఈ జాతరకే. ప్రతి 2 సంవత్సరాలకొకసారి మాఘశుద్ధ పౌర్ణమి నుండి 4 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించే ఈ జాతరకు కేవలం మన తెలుగు రాష్ట్రాల నుండే కాక దేశంలోని అన్ని ప్రాంతాల నుండి అలాగే అన్ని విదేశాల నుండి కూడా భక్తులు కులమతాలకు అతీతంగా లక్షలాదిగా హాజరవుతారు. మరి గిరిజనులు తమ కులదైవంగా భావించే సమ్మక్క సారక్కలు ఎవరు? వీరి చరిత్ర ఏమిటి? ఆదివాసీలు అంతగా వీరిని ఎందుకు ఆరాధిస్తారు? అసలు ఈ జాతర ఎప్పుడు ఎలా ప్రారంభమైంది? ఇలా ఈ జాతరకు సంబంధించిన ప్రతి విషయాన్ని నేనిప్పుడు చెప్పబోతున్నాను. సమ్మక్క సారక్క గురించి తెలుసుకోవాలంటే మనం చరిత్రలో 700 సంవత్సరాల పాటు వెనక్కు వెళ్లాల్సి ఉంటుంది. 13వ శతాబ్ద కాలంలో ఈ ప్రాంతమంతా కాకతీయ ప్రభువైన ప్రతాపరుద్రుడు ఏలుబడిలో ఉండేది. కాకతీయ రాజ్యానికి సామంతులుగా ఎన్నో చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి. అలా నేటి జగిత్యాల జిల్లాలో ఉన్న పొలవాస అనే ప్రాంతాన్ని గిరిజన దొర మేడరాజు పరిపాలిస్తుండేవాడు. ఒకసారి మేడరాజు అడవిలోకి వేటకు వెళ్లిన సమయంలో అతడికి ఒక పెద్ద పుట్ట దగ్గర కేరింతలు కొడుతూ దివ్య తేజస్సుతో ఉన్న ఒక పసిపాప కనిపిస్తుంది. ఆ పసిపాపకు రక్షణగా పులులు సింహాలు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆ సన్నివేశం చూసి ఆశ్చర్యపోయిన మేడరాజు పరుగుపరుగున ఆ పసిపాప దగ్గరకు వెళ్లి ఆమెను ముద్దాడుతూ, ఆ కొండదేవర తల్లే పిల్లలు లేని నాకు, నన్ను, నా గూడెంలోని ప్రజలను చూసుకోవడానికి ఇలా పసిపాప రూపంలో కిందకు దిగి వచ్చిందని ఎంతో సంతోషపడి ఆ పాపను తన గూడానికి తీసుకొచ్చి మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఆమెకు సమ్మక్క అని పేరు పెడతాడు. అలా ఆ కోయగూడెంలో పెరిగి పెద్దది అవుతున్న సమ్మక్క ఎంతో దివ్యత్వాన్ని ప్రకటిస్తూ ఉండేది. గిరిజనులను ఎంతో ప్రేమగా చూసుకుంటూ వారందరితోనూ ఆప్యాయంగా మెలిగేది. వారికి ఎలాంటి అనారోగ్యం వచ్చినా సరే సమ్మక్క ఇచ్చే ఆకు పసరుతో వెంటనే నయమైపోయేది. సమ్మక్కకు యుక్త వయస్సు రాగానే ఇక నుండి తాను గూడానికి అవతల ఉన్న దేవరగుట్టపైనే ఉంటానని మేడరాజుతో చెబుతుంది. దాంతో సమ్మక్క మాట కాదనలేని మేడరాజు ఆమెను దేవరగుట్ట వద్ద దింపి అక్కడ ఆమె అవసరాల కోసం ఓ బావిని తవ్విస్తాడు. ఈ బావినే జలకం బావని పిలుస్తూ ఉంటారు. చాలా కాలం పాటు ఆ ప్రకృతితో మమేకమయ్యి అక్కడే ఉన్న సమ్మక్కకు మేడరాజు తన మేనల్లుడు అయిన మేడారం ప్రాంతాన్ని పాలించే పగిడి గిద్దరాజును ఇచ్చి వివాహం జరిపిస్తాడు. పగిడి గిద్దరాజు గొప్ప యోధుడు. గిరిజనులందరినీ కన్నబిడ్డల వలె చూస్తూ వారికెలాంటి కష్టం రానియకుండా మేడారం ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. సమ్మక్క పగిడిగిద్దరాజుల దాంపత్య జీవితం ఎంతో సంతోషంగా సాగుతూ ఉంటుంది. వీరికి సారలమ్మ, జంపన్న, నాగులమ్మ అనే 3 సంతానం కలుగుతారు. సారలమ్మ అందంలోనూ తేజస్సులోనూ సమ్మక్కకు ఏమాత్రం తీసిపోయేది కాదు. అలా పెరిగి పెద్దదైన సారలమ్మకు సమ్మక్క పగిడిగిద్దరాజులు